నమస్తే, నేను మీ కల్పనా ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. మన అందరికీ కవితలు అంటే చాలా ఇష్టం. అలాంటి కవితలు చెప్పడానికి ఒక కవి గారు మన ముందున్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ తల్లి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారమ్మా. సార్, మీరు ఉపాధ్యాయుడిగా రిటైర్మెంట్ తీసుకున్నారు కదా? అవునమ్మా. తీసుకున్నాక కవిగా మారారా మీరు? లేదండి, నా జీవితంలో ఉపాధ్యాయుడిగా 1980 నుండి 2019 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈ 40 సంవత్సరాల కాలంలో నేను పొందిన అనుభూతి, విద్యార్థుల నుండి నేర్చుకున్నటువంటి అనేక విషయాలను హృదయంలో పండినటువంటి దాన్ని అక్షర రూపంలో దాల్చినటువంటి దాంతో నేను డిసెంబర్ 31, 2019లో పదవి విరమణ పొందుతున్న సందర్భంలో జీవన దర్శనం అనే ఒక పుస్తకాన్ని, కవితా సంపుటిని ఆవిష్కరించాను. ఓకే ఓకే. ఆ తర్వాత షష్ఠి పూర్తి సందర్భంగా మనసులో మాట అనే మరో పుస్తకాన్ని ఆవిష్కరింపజేశాను. వెరీ గుడ్. ప్రస్తుతం కర్మజీవి అని చెప్పి దాదాపు 166 కవితలతో 300 పేజీలతో కలిగినటువంటి మరో పుస్తకాన్ని ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది కూడా వచ్చే నెలలో పూర్తయి బయటకు రావడానికి కూడా వీలుంది. నేను రాసిన 2 కవితా పుస్తకాలను ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన పట్టణాల్లో గ్రంథాలయాల్లో చేరిపోయాయి. వాళ్ళు కూడా నాకు పారితోషికం కూడా ఇవ్వడం జరిగిందమ్మా. అచ్చా, పారితోషికం అంటే రిటైర్మెంట్ అయ్యాక ఏదో కాలక్షేపం కాకుండా మీకున్న ఏదైతే ఆ జిజ్ఞాస ఉందో, మీకున్న ఏదైతే ఆ తృష్ణ ఉందో దానిని బయటకు తీయడం నిజంగా అందరికీ సాధ్యం కాదు. సో మీరు కవిగా కవితలు రాస్తున్నారు. మా భారత్ వర్ష్ ఛానల్కి ఒక 2 కవితలు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతామండి. మనము ఇప్పుడు ఇక్కడ టెంపుల్లో ఉన్నాం, మందిరంలో ఉన్నాం. మరి హనుమంతుడు చాలా గొప్పవాడు, బలవంతుడు, అందరికీ ఆదర్శనీయుడు. అలాగే రాముడు గురువు, హనుమంతుడు గురువు. కాబట్టి రామునికి సంబంధించిన విషయంలో ఈ మధ్యన గత సంవత్సరంలో జరిగినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణంకు సంబంధించి ఇవాళ హిందూ ధర్మానికి, హిందూ జాతికి, భారతీయులందరికీ కూడా ఒక ప్రధాన కేంద్రంగా రామ మందిర నిర్మాణం జరిగింది. దానిపై ఒక కవిత రాశాను, వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. నా కవితా శీర్షిక మణికిరీటం. 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 రైట్. అయోధ్య రామ మందిర నిర్మాణానికై నిత్యం జపం చేస్తూ తపిస్తూ హృదయం తల్లడిల్లిపోయింది. రామశిలను తీసుకొని పూజలు చేస్తూ గ్రామాల్లో, తాండాల్లో ప్రజలను చైతన్యం చేస్తూ ఒక వేదికను ఏర్పాటు చేసుకొని సత్యనారాయణ వ్రతాలు చేస్తూ రామకథను వినిపిస్తూ రామమందిర నిర్మాణమే హిందూ జాతికి మణికిరీటమని కథనరంగంలో దూకిన కరసేవకులు నా బిడ్డలు. నా భారత జాతి బిడ్డల ప్రాణత్యాగం చరిత్ర ఎప్పటికీ మర్చిపోరు. చరిత్ర సృష్టిస్తుంది. అనేక ఏండ్ల నిరీక్షణ అనంతరం ప్రపంచవ్యాప్తంగా భారత జాతి వైపు చూస్తుండగా ఏమవుతుందో ఎలా జరుగుతుందో అని మదనపడుతున్న వేళ రానే వచ్చింది బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 22 జనవరి 2024 సంవత్సరంలో నా జాతి ఆనందోత్సవంలో మునిగిపోయింది, చరిత్రలో నిలిచిపోయింది. శోభకృతనామ సంవత్సరమా నీకు మా వందనం, అభివందనం. ఇది శోభకృతనామ సంవత్సరంలో మనము బాలరామ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ యొక్క శోభకృత నామ సంవత్సరము చరిత్రలో నిలిచిపోతుంది భారత జాతి, హిందూ ధర్మంకు అని చెప్పగలుగుతాను. చాలా చక్కగా చెప్పారు. అలాగే అంటే మీరు భక్తి దేవుళ్ళ మీదనే కవితలు రాశారా, లేకుంటే హిందుత్వము, సనాతన, లేకుంటే దేశము, ఇంకా దేని మీదైనా రాశారా మీరు? హిందుత్వం పైన కూడా రాయడం జరిగింది. మన భారతదేశం సనాతన ధర్మం గురించి, దేశ ఔన్నత్యం గురించి, దేశం యొక్క గొప్పతనం గురించి అలాంటి ఒక కవిత మాకు. ఓకేనమ్మా. ఈ సమాజం కోసం, భారత జాతి కోసం, భారతీయ తత్వం కోసం, హిందూ ధర్మం కోసం మరొక కవిత మీరు అడిగారు కాబట్టి కవితా శీర్షిక పౌరసత్వం. తరతరాలుగా నా దేశం అనురాగానికి, ఆత్మీయతకు, ఆలంబనకు నిలయం. ఆక్రందనలతో, అశాంతితో అల్లాడిన వారిని చేరదీసి హక్కున చేర్చుకున్నది నా భారతదేశం. ఇది నా తల్లి భారతమాత బిడ్డలుగా గుర్తింపుకై పౌరసత్వాన్ని పోనుకు లింకు, ఎల్తుకు లింకు,
ఫోనుకు లింకు, హెల్త్కు లింకు, అకౌంటుకు లింకు, అప్పుకు లింకు ఉండాలంటే పెడతానంటే జంకుతారెందుకు? ఉండాలంటూ లింకు పెడతానంటే జంకుతారెందుకు? డొంకంతా కదులుతుందని భయమా? ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడికైనా, ఏ మతం వాడికైనా ఈ దేశంలో ఉండాలంటే కావాలి పౌరసత్వం. ఇది రావాలి నా దేశానికి వారసత్వం. పౌరసత్వం వద్దనుకున్నవాడు ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఉండమని ఎవరు కోరడం లేదు. నా దేశం ధర్మసత్రం కాదు. నా దేశం ధర్మసత్రం కాదు. సత్యానికి ధర్మానికి సాధు సత్పురుషులకు నిలయం నా భారతావని. అధర్మంతో అలజడి సృష్టిస్తామంటే చేతులు ముడుచుకొని పంచాంగం చెప్తూ కూర్చోలేము. పంచాయితీ పెట్టగలం, పంజా విప్పగలం, సింహాలై గర్జించగలం. అందుకే పౌరసత్వం చట్టం కావాలి, వారసులే ఉండిపోవాలి. చాలా చక్కగా చెప్పారు పౌరసత్వం మీద. ఇంకొక చివరి కవిత మా కోసం చెప్పగలుగుతారా? మనము హిందువులం. భారతదేశం హిందూ జాతికి సంబంధించింది. హిందూ మతం కాదు, హిందూ ధర్మం. ఇక్కడ ఉండేటువంటి ఈ భారతదేశంలో హిందువులందరూ కూడా ప్రకృతిని ప్రేమిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా దైవంగా భావిస్తారు. దానిపై ఒక చిన్న కవిత. ఓకే, ప్రకృతిపై కవితా శీర్షిక ఐందవం రావు. రాయిని రప్పని చెట్టుని చేమని పాముని పడగని ప్రకృతిని కృతిని గాలిని కాలిని మన్నుని మిన్నుని నదిని నదముని గురువును తరువును కొమ్మను బొమ్మను గోవును రేవును తిథిని అతిథిని అచ్యుతాన్ని భూతాన్ని ఆదర్శపు వేదాలను సృష్టించే పంచభూతాలను పూజించే సంస్కృతి ఐందవమురా. కర్మకాండ శేషాలను నిత్యాన్నదానాలను యజ్ఞాలను యాగాలను ముక్తికోరు నిత్య క్రతువుగు చేసే సంస్కృతే ఐందవమురా. అనాదిగా వారసత్వ సంపద రామాయణ భారత భాగవత భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు సొత్తుగా ధర్మాన్ని ధరణిలో ధర్మం దైవం గొప్పదని విశ్వసిస్తున్నాడు, జీవిస్తున్నాడు హిందువురా. సో పదవి విరమణ తర్వాత కాలక్షేపంతో కాలం గడపకుండా కవితలతో మీరు చాలా మందిని ఆకర్షిస్తున్నారు. మీకు మా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం తల్లి.